హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అలసందకాయలతో అలసంద గింజల పప్పు చూపించబోతున్నాను. ఈ అలసందకాయలతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు నేను అలసంద గింజలతో పప్పు చూపించబోతున్నాను. ఈ అలసంద గింజల పప్పు రాయలసీమ వాళ్ళకి బాగా పరిచయం ఉన్న కర్రీ. దీనికోసం అలసందకాయలను తీసుకొని గింజలన్నీ ఒలిచి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 టొమాటోస్, 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. టొమాటోస్ని కట్ చేసుకొని పచ్చిమిర్చిని ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న అలసంద గింజలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని తర్వాత కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, గ్లాస్కి తక్కువగా వాటర్ వేసుకోవాలి. ఈ పప్పుకి ఎక్కువగా వాటర్ పట్టవు, ఎందుకంటే పచ్చిగింజలు కాబట్టి తక్కువగానే పడతాయి. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ పైన పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోని వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న అలసంద గింజలు కూడా సగం ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం రుద్దేటప్పుడు అన్ని మెదిగిపోకుండా నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. తర్వాత ఈ పప్పుని మెత్తగా రుద్దుకోవాలి. తర్వాత మనం పప్పులో నుండి తీసి పెట్టుకున్న వాటర్ని అలాగే పక్కన పెట్టుకున్న అలసంద గింజలను కూడా వేసుకొని ఒకసారి పప్పు గుత్తితో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని గింజలు నోటికి తగులుతూ చాలా రుచికరంగా ఉంటుంది. తర్వాత పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం రుద్ది పెట్టుకున్న అలసంద గింజల పప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ అలసంద గింజల పప్పు అన్నం, చపాతీ, సంగటి అన్నింట్లోకి తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తెలియకుంటే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.